ఈ రోజు మనకు వచ్చే టాపిక్ ఏంటంటే ఇమెచ్యూరియా అంటే మూత్రంలో రక్తం దేని వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా మనం డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలో తెలుసుకుందాం. అందరికి కామన్ గా వచ్చేది నాకు మూత్రంలో రక్తం వస్తుంది సార్, ఏం చేయాలి, దేని వల్ల వస్తుంది అని అడుగుతా ఉంటారు. మామూలుగా దేని వల్ల వస్తుంది అంటే ప్రతి ఒక్కటి డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తుంది. కిడ్నీ యొక్క ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, గ్లోమరులర్ నెఫ్రైటిస్ అట్లా దాని వల్ల కూడా వస్తుంది. కిడ్నీలో స్టోన్ అబ్స్ట్రక్ట్ అయ్యి దాని వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ట్యూబర్క్యులోసిస్ అంటే కిడ్నీకి ఇన్ఫ్లమేషన్ ఏమైనా వస్తే దాని వల్ల వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్లాడర్ గడ్డలు ప్లస్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చిన, బ్లాడర్ లో రాళ్ళు వచ్చిన, మళ్ళీ ప్రోస్టేట్ కి లావ్ అయినా, ప్రోస్టేట్ కి ఇన్ఫెక్షన్ వచ్చిన, ప్రోస్టేట్ కి ట్యూమర్ ఉన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో మనకి ఆర్బీసీస్ అనేవి ఉండేది, ఆర్బీసీస్ అనేది ఎక్కువ అవుతాయి. ఆ ఎక్కువైనప్పుడు దాన్ని బట్టి మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీ అండ్ సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మనం తీసుకునే డ్రగ్స్ కొన్ని ఉంటాయి. అవి ఏమి డ్రగ్స్ ఉంటాయి అంటే రిపామిసిన్ డ్రగ్స్ కానీ, క్వినలాన్స్ డ్రగ్స్ కానీ, లివోడోపా డ్రగ్స్. ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇట్లా మూత్రంలో రక్తం రాగానే మనము కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ని కానీ నెఫ్రాలజిస్ట్ ని కానీ ఇమీడియట్ గా కలవాలి. వాళ్ళకి తగ్గట్టు సొల్యూషన్ మనం చెప్పగలం. థ్యాంక్ యూ.